అండి అందరికీ నమస్కారం. ఏంటండి అమరావతిలో ఉందని అనుకుంటున్నారా? సో మన బుద్ధుడి బొమ్మ వచ్చేసి అమరావతిలో కాదండి, అడవినక్కలలో ఉన్న మన ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ వెంచర్లో ఉంది. సిసి రోడ్స్ ఏదైతే ఎమ్యూనిటీస్ చెప్పామో ప్రతి ఒక్కటి కూడా మన వర్క్స్ అయితే మనం మంచి డెడికేషన్తో అయితే చేస్తున్నామండి. సో మనకి ఆల్రెడీ బుద్ధుడి స్టాచ్యూ అయితే పెట్టేశాము, అలాగే కాంపౌండ్ వాల్ వర్క్ జరుగుతుంది, పార్క్ డెవలప్మెంట్స్, అలాగే మనకి ప్లాటింగ్ వర్క్స్ అన్నీ కూడా 1 by 1 వర్క్లు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి. సో ఏ వెంచర్కి వెళ్ళినా కానీ ప్రతి ఇన్వెస్టర్కి వచ్చే ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ ఎక్కువగా ఉంది అని. ఒకటైతే గమనించండి మై డియర్ ఇన్వెస్టర్స్, ఒకటైతే గమనించండి, ప్రైస్ ఎక్కువగా ఉంది అని ఆలోచించి మనం ఈరోజు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే, ఏదైతే మన తాతలు తండ్రులు మనకి ప్రాపర్టీస్ని అందించారో, ఏదైతే మన తాతలు వచ్చేసి ఎకరాల్లో, అలాగే మన తండ్రులు సెంట్రల్లో అయితే మనకు ఆస్తులను అయితే ఇచ్చున్నారు. సో మనం ఇప్పుడు గజాల్లో కొనే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో అసలు ల్యాండ్ మనం కొనగలమా లేదా అనేది మాత్రం ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. సో మీరు దూరం ఎక్కువగా ఉందానో, ప్రైస్ ఎక్కువగా ఉందానో ఆలోచిస్తే కనుక ఫ్యూచర్లో అయితే కనుక ఖచ్చితంగా అయితే భూమి అయితే కనుక ఎవరి చేతికి అందే పరిస్థితుల్లో లేదండి. ఎస్పెషల్లీ విజయవాడ మెట్రోపాలిటికల్ సిటీగా డెవలప్ అయ్యే ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే కనుక ఫ్యూచర్లో భూమి అనేది దొరికే పరిస్థితుల్లో లేదు. ఎప్పుడు కూడా భూమి పెరగడం అంటూ ఉండదు, జనాభా మాత్రమే పెరుగుతూ ఉంటారు. సో ఒక్క క్షణం ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.